ఉదయాన్నే మా ఫోన్ మోగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ఫోను ల్యాండ్ లైన్ మా ఏరియాలో మా ఒక్కరికే ఉంది. ఫోన్ మోగుతుంది, మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేస్తే ఒక పెద్ద ఆఫీసరు చనిపోయాడు. ఆయన చాలా పెద్ద ఆఫీసర్. మీకు ఆశ్చర్యం అండి తెలుసా, నేను చిన్నప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఆయన హెలికాప్టర్లో వచ్చాడు. ప్రభుత్వం ఆయనకి హెలికాప్టర్ ఇచ్చింది. నేను చూశాను, తెలుసు నాకు. అంత గొప్ప ఉద్యోగం ఉంది. మా ఇంటికి ఫోన్ వచ్చింది, ఆయన చనిపోయాడు అని. వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సోదరిమణి మనకి కొంచెం ఇంటి దగ్గరలో ఉంది, వాళ్ళకి వార్త చేరవేయాలి. సరే మా అమ్మ అంది, అరే వెళ్ళి చెప్పురా, ఇట్లా అంకుల్ చనిపోయాడంట, ఆంటీ చెప్పు, నిదానంగా చెప్పు, వాళ్ళ కొడుకుని పిలిచి చెప్పు, అంక చెప్ప మాకు అని చెప్తే నేను వెళ్ళానండి. అప్పుడు మాకు చిన్న బండి ఉండేది, గుర్తుంది, కెనటిక్ హోండా ఉండేది. ఆ బండి వేసుకుని వెళ్ళాను నేను. వెళ్తే వాడు ఉన్నాడు. చెప్పా వాళ్ళ అలా ఆంటీ వాళ్ళ అబ్బాయి చెప్పా, ఇట్లా మీ అంకుల్ చనిపోయాడంటరా, ఫోన్ వచ్చింది అంటే వాడు ఏడ్చాడు. వాళ్ళ అమ్మకి నిదానం చెప్తే ఆమె ఏడ్చింది లోన. సరే ఏడుస్తుంటే నేను నేలను కదా. వాడు అన్నాడు, నన్ను అన్న అక్కడికి మా బంధువులు ఉన్నారు, చలికాలం అండి, డిసెంబర్, కబురు చేయాలి, నన్ను బండి మీద ఎక్కించుకెళ్ళి అన్నాడు. మరి వార్త కదా, తీసుకెళ్ళాలి కదా. మళ్ళీ బండి స్టార్ట్ చేసి వాడిని ఎక్కించుకొని డిసెంబర్ నెల ఆ వార్త చేరవేయడానికి కొంచెం దూరం వెళ్ళాం. అక్కడ ఉదయాన్నే చలిమంట కాసుకుంటా ఉన్నారు చాలామంది. వీడు దిగి అక్కడున్న వాళ్ళతో, పెద్దనా మామ చనిపోయాడు పెద్దనాన్న అంటే వాళ్ళు ఎవరు కదలట్లా. పెద్దనాన్న వీడు ఏడుస్తున్నాడు. అందులో ఒకడు అన్నాడు, పోనీలేరా పేడ పోయింది అన్నాడు. సీ ద డిఫరెన్స్. వాడు ఏడుస్తున్నాడు, ఎవరు స్పందించలేదండి. ఎవరు అవునా, మరణ వార్త వచ్చినప్పుడు ఏమనుకోవాలి, చనిపోయాడా ఎప్పుడు రా అని ఏడుపు రాపోయినా కనీసం ఆశ్చర్యమైన వ్యక్తం చేయాలి కదా. ఎవరు స్పందించలా. నాకేమో ఆసక్తి, ఎదురా వీళ్ళు ఎవరు స్పందించడా, ఆడేవో ఏడుస్తున్నాడు. నేను ఇడిగాడికి వెళ్ళి లోనకి ఆ చలిమంట చేరే వాళ్ళ దగ్గర నేను చేరా. ఎవరు కదలట్లే, ఎవరి పనిలో ఉండని అడిగా. ఏందని అడిగితే వాళ్ళు చెప్పారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, మేమందరం పేదవాళ్ళం, ఎవరికి సహాయం చేయాల, ఆయన తలుచుకుంటే ఈ ఏరియా మారేది, ఎవరికి ఉద్యోగం ఇప్పించలా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏదైనా చేస్తే, వీళ్ళల్లో దిగితే, వీళ్ళల్లో ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు నింపితే, క్రీస్తును చూపిస్తే వీళ్ళు స్పందించేవాళ్ళు. ఏం చేశాడు వీళ్ళకి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అలా స్పందించడం న్యాయమేనా? మానవపరంగా న్యాయమే, నిజమే కదా. వాళ్ళు చెప్తున్నారండి, మాకేం చేయలేదండి. చూసారా, ఇంకొక మాట కూడా అన్నారు తెలుసా, మీ అమ్మన్న మాకు మెయిల్ చేసింది. అమ్మో నన్ను గుర్తుపెట్టారు, చూసారా, మీ అమ్మైనా మాకు మెయిల్ చేసింది. చూసారా, మా అమ్మ బంధువు కాదు, దేవుణ్ణి బట్టి వాళ్ళకి మెయిల్ చేసింది. నిజంగానే నాకు తెలుసు. వాళ్ళకి చదువు చెప్పించింది, దొంగతనాలు మానిపించింది, మా ఇంట్లో పెట్టుకొని అన్నం వండి పెట్టింది వాళ్ళకి. మీ అమ్మైనా మెయిల్ చేసింది మాకు. మా సొంతోడు మాకేం చేయలేదు. ఇదిగా జీవితం. ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో జ్ఞాపకం చేసుకో. నీవు అక్కడున్నావు, రాణిగా ఉన్నావు. ఎందుకు ఇచ్చాడు తెలుసా నీ దేవుడికి ఆ పోస్టింగ్? ఆ స్థలంలో ఎందుకున్నావు తెలుసా? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. నీ ప్రజల కొరకు మేలు చేయడానికి. నువ్వు పట్టించుకోకపోతే యూదులను ఎవరు పట్టించుకోవాలి? నిన్ను అక్కడ పెట్టాడు. ఎందుకో తెలుసా? యూదులందరికీ నువ్వు దిక్కువి. నువ్వైనప్పుడు నువ్వు సహాయం చేయకపోతే, గుర్తుపెట్టుకో, మాకు వేరొక దిక్కు నుంచి హ్యావ్ బిగ్ గాడ్. దేవుడు మనల్ని ఊరక పెట్టలేదండి. ఎందుకు ఇచ్చాడు చదువు? ఎందుకు ఇచ్చాడు ఉద్యోగం? ఎందుకు ఇచ్చాడు నెల నెల జీతం? ఎందుకు ఇచ్చాడు ఈ రాబడి? ఎందుకు ఇచ్చాడు ఈ స్థితి? ఎందుకు ఇచ్చాడు ఈ పొలం? మన కోసమే కాదు, మన పక్కన చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం. గుర్తుపెట్టుకున్నారా? చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? నేను కాదు, మనము. నేను అన్నది చచ్చిపోయింది, నేను అన్నది లేదు మన దగ్గర. మనము
నేను అన్నది సంఘములోకి రాకముందు, సంఘములో చేర్చబడక మునుపు ఆదిమ అపోస్తుల దగ్గర వారి ఆస్తులు నాది 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 అన్నది అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మనది అన్నారు. చెప్పండి, ఎక్కడ పెట్టారు? అపోస్తుల. అప్పుడేమైంది? మనదయింది. అవగానప్పుడు ఏంటది? నాది. కానీ అపోస్తుల పాదాల దగ్గరికి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏమైంది? అన్నది.